చర్చలు జరగట్లేదు, వార్ ఆగట్లేదు. జరుగుతున్న మాటల యుద్ధం, కనిపిస్తున్న మలుపులు ఏ పరిస్థితికి దారితీస్తుందనే టెన్షన్ క్రియేట్ చేస్తున్నాయి. పశ్చిమాసియాలో సీన్ ఇలానే ఉంది. రెండో దఫా చర్చల దాదాపు కూడా విఫలమైనట్లే కనిపిస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ఇరాన్ ఓ కీలక ప్రతిపాదనను అమెరికా ముందు పెట్టింది. యుద్ధం ఆపేందుకు 3 స్టేజ్ ప్లాన్ తీసుకొచ్చింది. అసలు ఈ ప్లాన్లో ఏముంది? ఏ దశలో ఏం చేయాలని ఇరాన్ అంటోంది? యుద్ధానికి ముగింపు దిశగా 3 స్టేజ్ ప్లాన్. అమెరికా ముందు ఇరాన్ ప్రతిపాదన. అసలు ఇరాన్ 3 స్టేజ్ ప్లాన్ లో ఏముంది? ఏ దశలో ఏం జరగాలని ఇరాన్ అంటోంది? ఇరాన్ ప్రతిపాదన ఆచరణ సాధ్యమేనా? యుద్ధం ఇప్పుడు ఏ మలుపు తిరగనుంది? ప్రపంచాన్ని టెన్షన్ పెడుతున్న పశ్చిమాసియా యుద్ధానికి బ్రేక్ ఎప్పుడు పడుతుందా అని దేశాలన్నీ ఎదురు చూస్తున్నాయి. అమెరికా ఇరాన్ మధ్య శాంతి చర్చలు సక్సెస్ అయితే అంతా క్లియర్ అనుకుంటున్న టైంలో ట్విస్టుల మీద ట్విస్టులు కనిపిస్తున్నాయి. అటు అమెరికా ఇటు ఇరాన్ చేస్తున్న మాటల యుద్ధాలు, పెడుతున్న కండిషన్స్ తో సీన్ మరింత సీరియస్ గా మారుతోంది. ఇలాంటి పరిణామాల మధ్య పశ్చిమాసియాలో నెలకొన్న ఉద్రిక్తతలకు ఫుల్ స్టాప్ పెట్టేందుకు ఇరాన్ కీలక ముందడుగు వేసింది. భీకర యుద్ధానికి ముగింపు పలికే దిశగా అమెరికా ముందు 3 దశల ప్రతిపాదనను ఉంచింది. పాక్లో జరిగిన రెండో విడత చర్చలకు అసలు అవకాశం ఉన్నట్లు కూడా పరిస్థితి కనిపించడం లేదు. ఇలాంటి తరుణంలో మధ్యవర్తుల ద్వారా ఇరాన్ కొత్త దౌత్య వ్యూహాన్ని వాషింగ్టన్కు చేరవేసింది. ఇదే ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఒక రకంగా అమెరికాకు సవాలు విసిరినట్లుగా ఆ ప్రతిపాదనలు కనిపిస్తూ ఉండడంతో యుద్ధం ఏ మలుపు తీసుకుంటుందా అనే టెన్షన్ కనిపిస్తోంది. ఇరాన్ ప్రతిపాదించిన 3 స్టేజ్ ప్లాన్ లో యుద్ధం, హర్ముజ్ భద్రత, అణు అంశాలు కీలకంగా ఉన్నాయి. మొదటి దశలో భాగంగా యుద్ధానికి పూర్తి స్థాయిలో ముగింపు పలకాలి. ఇరాన్తో పాటు లెబనాన్, ఇరాక్, యెమెన్లోని ఇరాన్ ఫ్రాక్సీల మీద దాడులను పూర్తిగా నిలిపివేయాలి. భవిష్యత్తులో ఎలాంటి దాడులు జరగకుండా అమెరికా, ఇజ్రాయిల్ బైండింగ్ గ్యారెంటీలు ఇవ్వాలి. తాత్కాలిక సీజ్ ఫైర్ కాకుండా శాశ్వతంగా యుద్ధం ముగించాలని ఇరాన్ ప్రతిపాదించింది. ఇక రెండో దశలో భాగంగా హర్ముజ్ జలసంధిని తిరిగి తెరవడం. యుద్ధం ముగిసిన తర్వాతే అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి నిర్వహణ, పరిపాలనపై 2 దేశాలు చర్చలు జరుపుతాయి. ఇక మూడో దశ చాలా కీలకం. అదే న్యూక్లియర్ వ్యవహారం. మొదటి 2 దశలు సక్సెస్ అయితేనే ఇది సాధ్యమవుతుంది. అమెరికా ఎప్పటి నుంచో డిమాండ్ చేస్తున్న అణు అంశం, యురేనియం నిల్వలపై ఇరాన్ చర్చలకు వస్తుంది. యుద్ధం ఆగేందుకు మొదటి నుంచి ఇరాన్ 10 నిబంధనలు ముందు పెడుతోంది. అయితే వాటిని 3 దశల్లో చేరుస్తూ ఈ 3 స్టేజ్ ప్లాన్ తీసుకువచ్చినట్లు కనిపిస్తోంది. మొదటి 2 దశలు సక్సెస్ అయితేనే మూడో దశ చర్చలు అనే ఇరాన్ ప్రతిపాదన ఒక రకంగా అమెరికాకు సవాలు విసిరినట్లే అనే చర్చ జరుగుతోంది. నిజానికి ఓవరాల్ గా 3 స్టేజ్ ప్లాన్ లో ఇదే కీలకం కూడా. ఇరాన్ మీద ఆంక్షలు ఎత్తివేయడం, స్తంభింపచేసిన ఆస్తులను విడుదల చేయడం లాంటివి సాధించడమే ఇరాన్ లక్ష్యంగా కనిపిస్తోంది. పాక్ మధ్యవర్తుల ద్వారా ఈ ప్రతిపాదనను అమెరికాకు ఇరాన్ చేరవేసినట్లు తెలుస్తోంది. దీనికి అమెరికా అంగీకరిస్తే చర్చలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని ఇరాన్ అధికారిక మీడియా అంటోంది. అయితే ఇది అంత ఈజీగా కనిపించడం లేదు. ఇరాన్ ప్లాన్ ను అమెరికా అంగీకరించే పరిస్థితి అస్సలు కనిపించడం లేదు. ఇరాన్ 3 స్టేజ్ ప్లాన్ పై అమెరికా స్ట్రాంగ్ గా రియాక్ట్ అయింది. దౌత్యపరమైన చర్చలు పత్రికల ద్వారా సాగవని క్లియర్ కట్ గా చెప్పేసింది. అమెరికా జనాల ప్రయోజనాలే తమకు ముఖ్యం అని, ఇరాన్ ని ఎప్పటికీ అణ్వాయుధాన్ని కలిగి ఉండనివ్వబోమని, ప్రస్తుతం చర్చలు నిర్వహించాలా లేదా అనే నిర్ణయం తమ చేతుల్లోనే ఉందని అమెరికా అధికారులు అంటున్నారు. ఇక ట్రంప్ కూడా ఇరాన్ తీరుపై తీవ్ర అసహనంతో కనిపిస్తున్నారు. ఇక తమ రాయబారులకు 18 గంటల పాటు విమాన ప్రయాణాలు చేయాల్సిన అవసరం లేదని, ఏదైనా ఉంటే ఫోన్ కాల్లోనే మాట్లాడుకోవచ్చని చెప్తున్నారు. ఇకటు మొదటి దఫా చర్చలు విఫలమైన తర్వాత ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి 2 సార్లు పాక్ను సందర్శించారు. అయితే అమెరికా ప్రతినిధులతో నేరుగా మాట్లాడడానికి నిరాకరించారు. ఇకటు చర్చల వ్యవహారంలో పాక్ మీద ఇరాన్ చేసిన వ్యాఖ్యలు హాట్ టాపిక్ అవుతున్నాయి.
పాక్ సరైన మధ్యవర్తి కాదని, మధ్యవర్తిత్వానికి అవసరమైన విశ్వసనీయత దానికి లేదని, అమెరికా ప్రయోజనాలకు అనుగుణంగానే ఆ దేశం ప్రవర్తిస్తుంది కానీ ఆ దేశ వైఖరిని సవాల్ చేయడానికి సాహసించదని ఇరాన్ నేతలంటున్నారు. దీంతో రెండో దఫా శాంతి చర్చలపై మరింత సందిగ్ధత కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో ఇరాన్ ప్రతిపాదన తీసుకురావడం ఆసక్తి రేపుతోంది. రెండో దఫా చర్చలపై సందిగ్ధం నెలకొన్న వేళ ఇరాన్ ప్రతిపాదించిన ప్లాన్ ఇప్పుడు కొత్త చర్చకు దారితీస్తోంది. 3 స్టేజ్ ప్లాన్ వెనుక ఇరాన్ వ్యూహం ఏంటి? అమెరికాకు ఇస్తున్న సందేశం ఏంటి? యుద్ధం ఆపడం తమ చేతుల్లోనే ఉంది అని పరోక్షంగా మెసేజ్ ఇస్తోందా? మరి ఈ ప్రతిపాదనలపై ట్రంప్ రియాక్షన్ ఎలా ఉండబోతోంది? గ్రీన్ సిగ్నల్ ఇస్తే జరగబోయేది ఏంటి? 3 స్టేజ్ ప్లాన్ వెనుక ఇరాన్ స్ట్రాటజీ ఏంటి? 3 దశల్లో చర్చల వెనుక వ్యూహమేంటి? ఇరాన్ ప్లాన్ అమెరికాకు సవాల్ లాంటిదేనా? యుద్ధం ఆపేది తామే అని హింటిస్తోందా? ఇరాన్ ప్లాన్ ను ట్రంప్ ఆమోదించే ఛాన్స్ ఉందా? ఇరాన్ 3 స్టేజ్ ప్లాన్ పై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. అత్యంత వివాదాస్పదమైన అణు అంశాన్ని వెంటనే కాకుండా చివరి దశలో చర్చించాలన్నది ఇరాన్ వ్యూహం. ఇది అత్యంత సున్నితమైన అంశం కావడంతో ముందుగా శాంతి ఏర్పడిన తర్వాత దీనిపై చర్చించడం మంచిదని ఇరాన్ భావిస్తోంది. దశల వారీగా సమస్యలు పరిష్కరించుకుని యుద్ధానికి చెక్ పెట్టాలనేది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. అయితే ఇరాన్ ప్రతిపాదనలు ఒక రకంగా అమెరికాకు సవాలు విసిరినట్లే అనే వాదనలు వినిపిస్తున్నాయి. మొదటి దశలో యుద్ధాన్ని ఆపేసి ఆర్థిక వ్యవస్థకు ఊపిరిలూదే ప్రయత్నం చేయాలన్నది ఆ దేశం ప్లాన్. లెబనాన్, యెమెన్లో దాడులు ఆపాలన్న నిబంధనతో తన యాక్సిస్ ఆఫ్ రెసిస్టెన్స్ ను కాపాడుకోవాలనే లక్ష్యం కనిపిస్తోంది. ఆ దేశాలపై ఇజ్రాయిల్ దాడులు చేస్తే ఆ కారణం చూపించి అమెరికాను టార్గెట్ చేసే అవకాశం ఉంటుంది. ఇకటు రెండో దశలో హర్మోజును తిరిగి తెరవాలన్న నిబంధన పెట్టింది ఇరాన్. జలసంధి క్లోజ్ చేయడంతో ఎనర్జీ మార్కెట్ భారీగా ఎఫెక్ట్ అయింది. దీన్ని తమకు అనుకూలంగా ఉపయోగించుకోవాలని ఇరాన్ ప్లాన్ చేస్తోంది. ఇక అత్యంత క్లిష్టమైన అణ్వాయుధ అంశాన్ని చివరికి వాయిదా వేయడం వెనక కూడా ఇరాన్ భారీ స్ట్రాటజీ కనిపిస్తోంది. అమెరికా ఒత్తిడిని తగ్గించి ఆంక్షల తొలగింపు, నష్టపరిహారం, హర్మూజ్ కంట్రోల్ లాంటి డిమాండ్లను సాధించాలని ఇరాన్ లక్ష్యంగా పెట్టుకుంది. 3 స్టేజ్ ప్లాన్ వెనుక ఇరాన్ ప్లాన్ ఎలా ఉన్నా అది ఒక రకంగా అమెరికాకు సవాలు విసిరినట్లు కనిపిస్తోంది. మరి ట్రంప్ నిర్ణయం ఎలా ఉండబోతోందనేది ఇప్పుడు హాట్ టాపిక్ అవుతోంది. ఇరాన్కు ఇప్పటికే 3 నుంచి 5 రోజులు గడువిచ్చిన ట్రంప్ అణుబాంబు విషయంలో చాలా పట్టుదలగా ఉన్నారు. ఇరాన్ను ఎట్టి పరిస్థితుల్లోనూ అణు దేశంగా మారనివ్వను అని పదే పదే చెప్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ పంపిన ఆఫర్ను వాషింగ్టన్ అధికారులు రివ్యూ చేస్తున్నారు. అణు అంశాన్ని వాయిదా వేయడానికి ట్రంప్ అంగీకరిస్తారా లేక పూర్తి స్థాయి లొంగుబాటు కోరుకుంటారా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఇకటు ఇరాన్ విదేశాంగ మంత్రి అరాగ్చి వరుస పర్యటనలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇస్లామాబాద్ నుంచి మాస్కోకు చేరుకున్నారు అరాగ్చి. అయితే అగ్రరాజ్యం అమెరికాను ఎదుర్కోవడంలో రష్యా మద్దతు కూడగట్టడం ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. 3 స్టేజ్ ప్లాన్ విషయంలో ట్రంప్ నిర్ణయం ఎలా ఉంటుందనేది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి రేపుతోంది. ఇకటు అరాగ్చి చేసిన కామెంట్స్ హాట్ టాపిక్ అవుతున్నాయి. శత్రుత్వాన్ని పక్కన పెట్టి అణు చర్చలను ప్రస్తుతానికి వాయిదా వేద్దామని, ముందు ఉద్రిక్తతలను తగ్గిద్దాం అనేది అరాగ్చి ప్రధాన డిమాండ్. హర్మూజ్ను తెరిచి నౌకల రాకపోకలను పునరుద్ధరించాలని ఇరాన్ హింటిస్తోంది. దీంతో ప్రపంచ దేశాల్లో కొత్త ఆశలు కనిపిస్తున్నాయి. హర్మూజ్ జలసంధి అనేది ప్రపంచ చమురు సరఫరాకు గుండెకాయ లాంటిది. ఒకవేళ ఇరాన్ ప్రతిపాదనలకు ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇస్తే అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గడమే కాకుండా యుద్ధ భయం కూడా తప్పుతుంది. అణు చర్చలు తాత్కాలికంగా ఆగిపోయినా ప్రస్తుతానికి గొడవ సద్దుమణిగితే అది ప్రపంచ దేశాలన్నింటికీ ఊరటనిచ్చే విషయమే. ఇప్పుడు బంతి ట్రంప్ కోర్టులో ఉంది. ఆయన దశలవారీ విధానానికి ఓటు వేస్తారా లేదంటే ఇరాన్ను మరింత ఇరుకున పెడతారా అనేది ఆసక్తి రేపుతోంది.